డైరెక్ట్‌గా వెళ్తారు సార్. చాలా మందికి లోన్ వస్తుంది. హ్మ్. మనతో వెళ్ళడం వల్ల ఏమంటే వాళ్ళకి బ్యాంక్‌కి వీళ్ళ ఫైల్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలో తెలియకపోతే ఓకే. మేము ప్రెజెంట్ చేస్తాం. ఓకే. ప్రాపర్ ఓకే. డాక్యుమెంటేషన్ అంతా పెట్టి ఇట్లా అప్లై చేస్తే మీకు లోన్ వస్తుందని చెప్పేసి చెప్తాం అంతే. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే మా దగ్గర కంపారిజన్ ఎక్కువ దొరుకుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నారు. హ్మ్. హ్మ్. ఆయన సో సమ్ ఎక్స్ బ్యాంక్‌కెళ్ళాడు. అక్కడ వడ్డీ ఎంతో చెప్తారు ఆ! తీసుకుంటాడు. కానీ ఇంకొక బ్యాంక్‌లో ఎంతుంది అని తెలీదు. ఓ 10 బ్యాంకులు తిరిగి దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటో సెలెక్ట్ చేసుకొని లోన్ అప్లై చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందండి. కరెక్ట్. సో మాలాంటి కన్సల్టెంట్ దగ్గరికి వచ్చారనుకోండి, హ్మ్. మేము రోజు అదే పని చేస్తుంటాం కాబట్టి 10 బ్యాంకులకు సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ చార్జెస్, తర్వాత దాన్ని రీపేమెంట్ చేసేటప్పుడు ఏం బెనిఫిట్స్ వస్తాయి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సూపర్. ఆయన ఆ! అవసరం ఎలాంటో తెలీదు కదా! కొందరు అవునవును. షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్, కొంతమంది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కరెక్ట్. తీసుకుంటారు. కరెక్ట్. సో దాంట్లో ఏది ఫిట్ అవుతుందో సెలెక్ట్ చేసుకొని అది తీసుకుంటాడు. హ్మ్. ఆ సెలక్షన్ చేసుకోవాలన్నా కూడా కంపారిజన్ చేయాలి కదా ఫస్ట్. కరెక్ట్. ఆ కంపారిజన్ మా దగ్గర ఈజీగా అవుతుంది. ఓకే. ఏ ఓకే. లోన్ అయినా సరే.